భారత్పై సుంకాల బండ 50% పెంచిన ట్రంప్ రష్యా చమురుపై ప్రతీకారం. ఇక పాత 25% సుంకాలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. అదనపు 25% 27 తారీఖు నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇక అన్యాయం అన్న భారత్ వీని కథ ఎట్లుందంటే దయగల మొగుడు దర్వాజాల దగ్గర వేసుకొచ్చినట్టు ఇవన్ కినబడకుండా ఇవన్ తెలియకుండా రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకొని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మొత్తం మోగించారు. భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలను విధించిన ఆయన దాన్ని 50% పెంచారు. అదనంగా జరిమానా సుంకంగా దీన్ని పేర్కొంటూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. గతంలో ప్రకటించిన 25% సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. కొత్తగా విధించిన అదనపు 25% సుంకాలను ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచే చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా, తుర్కీలపై మాత్రం ఎటువంటి అదనపు భారాన్ని మోపలేదు. చైనాపై 30%, తుర్కీపై 15% సుంకాలు అమల్లో ఉన్నాయి. ట్రంప్ విధించిన 50% టారిఫ్ ఇగో. మరి నరేంద్ర మోడీ గారు మన దోస్తు సంగతి ఏంది, నీ సంగతి ఏంది? మన దోస్తాన ఉట్టిదేనా? ఫ్రెండ్, మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ అంటావు ఆడికి పోయి పబ్లిక్ మీటింగ్లల్లా. మీ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ చేసిన కథకి ఇది. అసలు మీ ఫ్రెండ్షిప్ ఎక్కడ కలిసింది, ఎక్కడ తెగింది, ఏం కథ? మీ మీద ఏమైనా కోపం ఉంటే దేశ ప్రజల మీద, దేశ ఉత్పత్తుల మీద సుంకాలు పెంచుంటే దేశ ప్రజల మీద పెంచినట్టే ఉంది. మీరేనా కీసులాడిరా? ఎక్కడ పంచాయతీ వచ్చింది మీకు? చైనా, టర్కీ మీద కూడా ఏనంత సుంకాలు మన మీద. తలొగ్గని భారత్ అని మళ్ళొకటి. ఇదే అమెరికా అయినా రష్యా నుంచి చాలా చాలా ఖనిజాలు దిగుమతి చేసుకుంటుండు. ఆయన చేసుకుంటే ఏ తప్పులేదు, ఇండియా చేసుకుంటే తప్పట. అసలు విదేశాంగ విధానంలో మోడీ గారు మీరు అట్టర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తూ ఉంది. విదేశాంగ విధానంలో మీరు అట్టర్ ఫ్లాప్ అయినట్టు కనిపిస్తూ ఉంది. భారత్ను చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి అంటారు. పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు.